నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగబోతున్నాయి. ఇప్పుడు ఈ అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఆయా పార్టీలో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు కూడా చాలా హ్యాపీగా దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన దానికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక చర్చ జరిపి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి గణనీయంగా నియోజకవర్గాలు పెరుగుతాయి. దీనికి సంబంధించి సరిహద్దులు కానీ ఆ నియోజకవర్గాల నుంచి ఎక్కడికెక్కడికి ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే 2029 ఎన్నికల నాటికి ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తవుతుంది అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియా వేదికగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేస్తున్నారు. ఇలాంటి క్రమంలో కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మీకు అందించాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. దీనికి సంబంధించి చాలా రాజకీయ వర్గాలు ఇప్పటికే అంటే ఎవరైతే ఆశావాహులుగా ఉంటారో వారికి అవకాశం రాక నిరాశలో ఉంటారు. అటువంటి వారందరికీ ఇది ఒక బొనజా అంటే ఒక జోష్ లాంటి న్యూస్ అనే చెప్పాలి. దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి 175 నియోజకవర్గాలు ఏ రకంగా మారబోతున్నాయి, సంఖ్య ఎంత, ఏ జిల్లా ఉమ్మడి జిల్లాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు మారుతున్నాయి, ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాలు ఎన్ని, పెరిగినటువంటి నియోజకవర్గాలు ఎన్ని, మొత్తం ఎన్ని ఉండబోతున్నాయి అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా అందినటువంటి సమాచారాన్ని బట్టి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. దాదాపుగా 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. ఇప్పుడు ఇవి దాదాపుగా 263 స్థానాలకు పెరుగుతున్నాయి. అంటే 88 స్థానాలు కొత్తగా వస్తున్నాయి, యాడ్ ఆన్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా త్వరలోనే ఒక ప్రకటన కూడా విడుదల కాబోతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది కూడా. దాదాపుగా ఇప్పటివరకు మనం చూస్తే 1952, 1963, 1973, 2002 అలాగే ఇప్పుడు 2026లో అంటే దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి అదే జరిగితే 175 నియోజకవర్గాల నుంచి 263 స్థానాలు పెరుగుతాయి. అలాగే పార్లమెంట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలు ఉండగా దాదాపు 13 పెరిగి ఆ సంఖ్య 38కి పెరుగుతుంది. ఇప్పటి వరకు మంత్రివర్గం 25 లేదా 26గా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది కూడా 39కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా కొత్త వారికి అవకాశం వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 263 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ అంటే అధికారంలోకి రావాలంటే దాదాపుగా 132 స్థానాలు సంపాదించాల్సినటువంటి అవసరం వచ్చే ఎన్నికల్లో. దీనికి సంబంధించి ప్రతిపక్ష హోదా రావాలంటే ఖచ్చితంగా కనీసం 26 స్థానాల్లో విజయం సాధించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిపక్ష హోదా లేదు, కానీ మాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తాం, ప్రజల సమస్యలపై మాట్లాడుతాం అంటుంది వైసీపీ. ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలి? అధికార పక్షం ఇచ్చేది కాదు. అది ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చేటువంటి సీట్లను బట్టి స్థానాలను బట్టి ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇలాంటి సందర్భంలో మనం ఒకసారి జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా ఒకసారి పరిశీలిస్తే గ్రేటర్ రాయలసీమ మొత్తం 6 జిల్లాలు ఉంటే అందులో ప్రధానంగా అనంతపురం ఇప్పుడు ప్రస్తుతం 14 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 14కు 7 యాడ్ ఆన్ అవ్వబోతున్నాయి, కలుస్తున్నాయి, 7 కలుస్తాయి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన దాని ప్రకారం చూస్తే. అంటే టోటల్గా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 21 స్థానాలు ఉంటాయి. అలాగే కర్నూలు ఇప్పుడు 14 ఉన్నాయి, ఈ కర్నూలు కూడా 7 స్థానాలు పెరుగుతున్నాయి, అంటే అక్కడ కూడా 21 అవుతున్నాయి. ఇక ఉమ్మడి కడప జిల్లా కనుక చూస్తే 10 స్థానాలు అసెంబ్లీ ఉంటే ఇప్పుడు ఇవి 5 పెరుగుతున్నాయి, అంటే దాదాపుగా మొత్తం స్థానాల సంఖ్య 15 కాబోతుంది. ఇక చిత్తూరు 14 స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి, ఈ 14కు 7 కలుస్తున్నాయి, అంటే 21 స్థానాలు. ఇక నెల్లూరు 10 స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి,
ఇక్కడ 5 స్థానాలు పెరగబోతున్నాయి. అంటే దాదాపుగా 15 స్థానాలు అవుతున్నాయి. ఇక్కడ ప్రకాశం జిల్లా 12 స్థానాలు ఇప్పుడు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ సంఖ్య 18కి చేరుతుంది. అంటే 12 + 6 కొత్తగా నియోజకవర్గాలు ఆ ఉమ్మడి జిల్లాలో వస్తున్నటువంటి పరిస్థితి. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి వస్తే కనుక గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉన్నాయి. ఆ 17కు 8 కలుస్తున్నాయి ఇప్పుడు కొత్తగా, అంటే 25 కాబోతున్నాయి. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే వాటికి 8 స్థానాలు ప్లస్ యాడ్ అవుతున్నాయి. అంటే టోటల్గా 24 సీట్స్ కృష్ణా జిల్లాకు సంబంధించి. అలాగే గోదావరి జిల్లాలు, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా కనుక మనం చూస్తే 19 స్థానాలు ఉన్నాయి. ఈ 19కి 9 పెరుగుతున్నాయి. అంటే దాదాపుగా 28 స్థానాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉంటాయి. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 15 స్థానాలు ఇప్పుడు ఉంటే ఆ సంఖ్య 7కు, అంటే 7 ఇంకా పెరుగుతాయి. దాన్ని బట్టి 22 అవుతాయి. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కనుక మనం చూస్తే, ఇక ఉత్తరాంధ్ర రీజన్ కనుక మనం చూస్తే విశాఖ 15 స్థానాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అది 8 కొత్తగా యాడ్ అవుతున్నాయి. దీంతో మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో 23 స్థానాలకు పెరుగుతాయి టోటల్గా. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా ఇప్పటి వరకు 9 స్థానాలు ఉన్నాయి. అక్కడ 6 పెరుగుతున్నాయి. అంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 + 6 అంటే దాదాపుగా 15 స్థానాలు అవుతున్నాయి. ఇక శ్రీకాకుళం 10 స్థానాలు ఉన్నాయి. అక్కడ కూడా దాదాపుగా 5 స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి శ్రీకాకుళం జిల్లాలో 15 స్థానాలకు అవుతాయి. దీన్ని బట్టి మొత్తంగా ఏదైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ సంఖ్య 263కు చేరుతుంది. దాదాపుగా 88 స్థానాలు ఇప్పుడున్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గ పరిధిలో దానికి సంబంధించి ఏ రకమైనటువంటి సరిహద్దులు కానీ అక్కడ ఉన్నటువంటి సెన్సెస్ని బట్టి అక్కడ ఏదైతే గైడ్లైన్స్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటిది, దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పునర్విభజన అనేది జరుగుతుంది. ఉమ్మడి జిల్లాల్లో మనం చూసాం. దీనికి సంబంధించి డీలిమిటేషన్ అంటే పునర్విభజన, దాని ప్రకారం అన్ని అంశాలు ప్రాతిపదికన తీసుకొని దానికి సంబంధించి నియోజకవర్గాల ఏర్పాటు అనేది జరగబోతుంది. మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మనం చూస్తే కనుక 175 స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. దీనికి 88 స్థానాలు యాడ్ ఆన్ కాబోతున్నాయి. మొత్తంగా 263 స్థానాలు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాలు కనుక చూస్తే 25 ఉండగా దానికి 13 కలుస్తున్నాయి. అంటే దాదాపుగా 38 స్థానాలు. అలాగే ఎమ్మెల్సీ స్థానాలు కూడా పెరగబోతున్నాయి. అంటే దాదాపుగా 130 మందికి పైగా కొత్త వారికి అవకాశం, అంటే దాదాపుగా 131 మందికి కొత్తగా అవకాశం లభిస్తుంది అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం. దీనికి సంబంధించి అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చర్చించి దీనికి సంబంధించి పార్లమెంట్లో ఒక బిల్లు పెడుతుంది, అది పాస్ అయితే దానికి సంబంధించి రాష్ట్రాలకు అది వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని అంశాలను, అక్కడ నియోజకవర్గాల సరిహద్దులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అన్ని అంశాలను ప్రాతిపదికన తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మహిళలకు కూడా ఈసారి పెద్దగా అవకాశం లభిస్తుంది. కొత్తగా ఎవరైతే ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, అలాగే రాజకీయాల్లో ఉండి నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. మొత్తానికైతే ఒక కొత్త ఉత్తేజం, ఉత్సాహం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీల్లో నెలకొందనే చెప్పాలి. దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.